సైన్స్ ఇది. విను 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 ఏం చెప్పినా నీకు రియల్ అనేది వర్చువల్ అనేది చెప్పిన, అంతేనా చెప్పింది. రియల్ అంటే ఏం చెప్పిన, సపోజ్ నేను ఏం తీసుకున్నా, ఒక మిర్రర్ తీసుకుంటున్నా. ఇదేంటి ఒక మిర్రర్, ఇది ప్లేన్ మిర్రర్ అనుకోండి. ఇది ప్లేన్ మిర్రర్ తీసుకున్నా. నేను ప్లేన్ మిర్రర్ తీసుకొని దీని ఒక మనకు లైట్ ఉంటుంది కదా, లైట్ కానీ క్యాండిల్ కానీ పెట్టినప్పుడు, క్యాండిల్ పెట్టి నేను ఇక్కడ క్యాండిల్ పెట్టినా, ఇక్కడ క్యాండిల్ పెట్టినా, ఇక్కడ మధ్యలో ఇక్కడ స్క్రీన్ పెట్టినా. స్క్రీన్ ఉంటుంది ఒకటి, అంటే వైట్ కలర్ క్లాత్ టైప్లో ఒకటి చెప్పుకోండి. దానిపైన మీరు అది స్క్రీన్ పెడతాము. స్క్రీన్ పెట్టినప్పుడు ఏమవుతుంది, స్క్రీన్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఈ మిర్రర్ నుంచి ఇలా ఇమేజ్ ఇక్కడికి వెళ్ళి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఇన్సిడెంట్ అయింది, ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. అంటే నీకు ఇమేజ్ ఏంటి ఇక్కడ కనిపిస్తుంది, ఇమేజ్ బయట కనిపిస్తుంది, బయట స్క్రీన్ పైన కనిపిస్తుంది. అంటే మన ప్రొజెక్టర్స్ ఉంటాయి కదా, ప్రొజెక్టర్స్లో ఉన్నది ఎట్లా బయట కనిపిస్తుందో సేమ్ అలానే ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని మనం రియల్ ఇమేజ్ అంటున్నాము. దీన్ని రియల్ ఇమేజ్. ఇప్పుడు వర్చువల్ ఇమేజ్ అంటే నీకు ఈ వరల్డ్లో లేదు, ఏదో వేరే వరల్డ్లో ఉన్నది, బయట వరల్డ్లో అంటే లోపల ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎంత డిస్టెన్స్ తీసుకున్నామో అంతే డిస్టెన్స్ ఇక్కడ ఫామ్ అవుతుంది. రియల్ ఇమేజ్ అంటే the image which is reflected from the screen and right. దాని డెఫినేషన్స్ ఏమి ఉండవు జనరల్గా. రియల్ అంటే రియల్గా ఉంటుంది, వర్చువల్ అంటే లోపల కనిపిస్తుంది. మిర్రర్ లోపల కనిపిస్తుంది నీకు ఇమేజ్. అది ఇప్పుడైనా అర్థమైందా కాలేదా? మళ్ళీ చెప్పు, అర్థమైందా కాలేదా? ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్సైడ్ అనుకో, ఇన్సైడ్ ద మిర్రర్ అనుకో. ఇట్లా చేసుకుంటూ వెళ్తే ఇవాళ మీకు లైట్ అండ్ ఎనర్జీ అయినట్టే. ఇక 2 క్వశ్చన్స్ అడుగుతున్నాను, విను. 2 క్వశ్చన్స్. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ అన్ని నేను ఈ ప్రీవియస్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్సే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లేన్ మిర్రర్, అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటిది, స్టేట్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ డ్రా నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. స్టేట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ చెప్పినాయి కదా, దానికి డయాగ్రామ్ కూడా డ్రా చేసి చెప్పినా లేదా? డయాగ్రామ్ కూడా డ్రా చేసి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ చేసిన. సో అవి ఆ డయాగ్రామ్ ఎగ్జాక్ట్గా డ్రా చేసి ఆ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ డెఫినేషన్స్ రాసిస్తే. సెకండ్ క్వశ్చన్, స్టేట్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ డ్రా ఏ లేబుల్డ్ డయాగ్రామ్. అర్థమైందా? 2 క్వశ్చన్స్. క్యారెక్టరిస్టిక్స్ ఏమో ఎక్కడ ఉన్నాయి, లాస్ ఆఫ్ అని చెప్పేసినాయి. 2 క్వశ్చన్స్ అయిపోయాయి. ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ గురించి తెలుసుకుందాం. కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. డౌట్ ఏమైనా ఉందా? ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో డౌట్ ఏం లేదు కదా, అంత క్లియర్ కదా? ఇప్పుడు ఫస్ట్ నేనేమంటున్నా అంటే కాన్కేవ్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్, ఇది కాన్కేవ్ మిర్రర్. అయితే ఎలా ఉంటుంది? I'll show you once. Look. Like this. So you did like this, like this. That is not. It's round. What is it? Ayya. Teacher card. Teacher D. Sir, ఇది కాన్కేవ్ మిర్రర్ గీసిన. కాన్కేవ్ అంటే ఏం చెప్పాను ముందే, కేవ్ షేప్ లో ఉంటుంది, లోపల నీకు రిఫ్లెక్షన్. కేవ్ లోపల రిఫ్లెక్షన్ ఉంటే దాన్ని మనము కాన్కేవ్, అందుకని కేవ్ అంటున్నాం. కేవ్, దీంట్లో కేవ్ ఉంది కాబట్టి కేవ్ లోపల రిఫ్లెక్షన్ అవుతుంది, అందుకని దాన్ని మనం కాన్కేవ్ మిర్రర్ అంటున్నాం. కాన్కేవ్ మిర్రర్ గుర్తుంది కదా ఇప్పుడు. సో కాన్కేవ్ మిర్రర్లో ప్రాపర్టీస్, సపోజ్ దీంట్లో నుంచి రిఫ్లెక్షన్ అయినప్పుడు దాన్ని ఏం చేస్తున్నాము, దీనికి ఒక నార్మల్ డ్రా చేస్తాం. ఫస్ట్ ఏం చేసినామో నార్మల్ డ్రా చేసినాం. నార్మల్ డ్రా చేసిన తర్వాత దీన్ని ఏమంటున్నాం, ఈ నార్మల్ ప్రిన్సిపల్ యాక్సిస్ అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం,
దీని ఏమంటున్నాం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే అదే ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు ఏదైనా మిర్రర్ తీసుకున్నప్పుడు దానికి ఎంతో కొంత విడ్త్ ఉంటుంది కదా, విడ్త్ ఉంటుందా ఉండదా? విడ్త్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా అందుకే నేను ఈ మిర్రర్ తీసుకున్నా, దీన్ని కూడా విడ్త్ ఉంది కదా. ఇప్పుడు విడ్త్ ఉన్నప్పుడు దీనికి సెంటర్ ఉంటుంది, విడ్త్కి సెంటర్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటాము పోల్. పోల్ని దేంతో డినోట్ చేస్తాము? స్మాల్ పీ తోటి డివైడ్ చేస్తాము. ఇదేంటిది మనకు? ఇది హార్డ్ సర్ఫేస్, ఇది హార్డ్ సర్ఫేస్. ఇదేంటిది? ఇది రిఫ్లెక్టివ్. అన్నీ చెప్తా ఆగరా, తొందరగా ఎందుకు చెప్తావు మీకు? ఇది రిఫ్లెక్టివ్ సర్ఫేస్ ఇది, ఓకే. ఇదేమో హార్డ్ సర్ఫేస్, ఇది రిఫ్లెక్టివ్ సర్ఫేస్. దీన్ని మనం పోల్ అంటున్నాం. అండ్ ఈ యాక్సిస్ ఏమంటున్నాం మనం? ప్రిన్సిపల్ యాక్సిస్ అంటున్నాం. నెక్స్ట్ ఇది ఫోకస్, ఇది ఫోకస్ పాయింట్, దీన్ని ఎఫ్ అంటాం. ఫోకస్ పాయింట్ని ఎఫ్ తోటి డినోట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏమంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది, దీన్ని సి అంటాం. దాన్ని సి, సెంటర్ ఆఫ్ కర్వేచర్. కర్వేచర్ అది సెంటర్ ఆఫ్ కర్వేచర్, దీన్ని సి అంటున్నాం. ఫోకల్ లెంత్, ఫోకల్ లెంత్ రాస్తావా? ఇప్పుడు చూడు, ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ లెంత్ ఉంటుంది కదా, ఇది ఫోకస్ అన్నా కదా నేను. సో ఇక్కడ నుంచి ఇక్కడ లెంత్ వస్తుంది కదా, డిస్టెన్స్ వస్తుంది కదా, దాని మేము ఫోకల్ లెంత్ అంటాం. అని చెప్పు, ఇది చెప్పి అదంతా చెప్పినావు. ఏం చెప్పి ఇది కూడా చెప్పేసి, ఇది కూడా చెప్పేసి చెప్పినావు కదా. రేడియస్ ఆఫ్ కర్వేచర్, అది రేడియస్ ఆఫ్ కర్వేచర్ కదా. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఈ కర్వేచర్ని మనం కొన్నిసార్లు ఏం రాస్తాం అంటే దీన్ని 2F అని కూడా రాస్తాం. 2F కూడా రాస్తాం, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ F అయితే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 2F. అర్థమైందా? దాన్ని మనం 2F అని కూడా అంటాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏ అని అంటాం, లేదంటే 2F అయినా రాస్తాం. 2F అయినా రాస్తాం. అర్థమైంది? ఈ డయాగ్రామ్లో ఏమైనా డౌట్ ఉందా చెప్పండి. విను ఫస్ట్ ఈ డయాగ్రామ్ మెయిన్ ఇంపార్టెంట్. కాన్కేవ్ మిర్రర్ డయాగ్రామ్ మెయిన్ ఇంపార్టెంట్. కాన్వెక్స్ మిర్రర్స్లో అంత ఉండదు, దాంట్లో కాన్కేవ్ మిర్రర్స్లోనే నీకు రే డయాగ్రామ్స్ డ్రా చేస్తాం. రే డయాగ్రామ్స్ దాంట్లో 6 లాస్ ఉంటాయి. ఎన్ని లాస్? 6 లాస్ ఉంటాయి కాన్కేవ్ మిర్రర్లో. చెప్తా. ఇప్పుడు ఇమేజ్ అనేది నీకు ఏదైనా ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర పెట్టినాను, దాంట్లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? నువ్వు ఫోకస్, ఇది కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, అది వేరే, అది వేరే. అది నువ్వు రిఫ్రాక్షన్ గురించి వెళ్ళిపోతున్నావు. రిఫ్రాక్షన్ కాదు, అది రిఫ్లెక్షన్స్. ఇటు ఫోకస్ చేయండి, ఇటు ఫోకస్ చేయండి రా, మళ్ళీ నేను తర్వాత రిపీట్ చేయను. డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి. ఈ డయాగ్రామ్ అర్థమైందా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు ఇది కాన్కేవ్ మిర్రర్. ఇది కాన్కేవ్ మిర్రర్లో ఇది మనం పోల్ అంటున్నాం. మిర్రర్కి థిక్నెస్ ఉంటుంది కదా, ఆ థిక్నెస్కి సెంటర్ చూసుకొని ఆ సెంటర్ని మనం ఏమంటాం అంటే పోల్. ఆ పోల్ నుంచి ఒక యాక్సిస్ పాస్ అవుతుంది, ఆ యాక్సిస్నే మనము ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాము. సో ఇక్కడ నుంచి ఈ కర్వేచర్ ఉంది కదా, ఈ కర్వేచర్ నుంచి ఇక్కడ లెంత్ ఉంటుంది, దాన్ని మనము ఫోకల్ లెంత్ అంటున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న దాన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటున్నాము. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అర్థమైందా? ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, దీన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని కూడా అంటాము. అర్థమైందా? ఇప్పుడు దీనికి మన ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ F డిస్టెన్స్ అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 2F కదా, F ప్లస్ F ఏమవుతుంది? 2F. ఇప్పుడు నెక్స్ట్ ఒక్కొక్క దానికి డెఫినేషన్స్ రాసుకోండి. ఒక్కొక్క దానికి చిన్న చిన్న డెఫినేషన్స్ ఉన్నాయి. ఈ డెఫినేషన్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అడుగుతాడు మెయిన్గా. ఇవి టెక్స్ట్ బుక్లో కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడొకటి అక్కడొకటి ఇస్తాడు. సీక్వెన్స్లో ఇయ్యాడు మీకు. సో ఏం చేస్తారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క చిన్న చిన్న డెఫినేషన్స్ రాసుకోండి. ఫస్ట్ పోల్కి డెఫినేషన్ రాసుకో. పోల్ని దేంతో డినోట్ చేస్తున్నాం మనము? P తోటి డినోట్ చేస్తున్నాం.
So pole is equal to the center of point of reflecting surface of spherical mirror. The center point of the reflecting surface of a spherical mirror. వీళ్ళే అర్థం కాదంటారు, ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, వీళ్ళే బయటికి పారిపోతారు. ఇద్దరే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్థమైంది కదా డెఫినేషన్ ఇది. చూడు డెఫినేషన్ ఏముంది, పోల్ సెంటర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇదే కదా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అది, దానికి సెంటర్ పాయింట్ అంటున్నాం. సెంటర్ పాయింట్ ఇదే కదా, దాన్ని మనం ఏమంటున్నాం పోల్ అంటున్నాం. సో అది చిన్న డెఫినేషన్ అది. ఇప్పుడు సపోజ్ రేపు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఏమంటారు, వాట్ ఈస్ అంటే డాష్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ స్పెరికల్ మిర్రర్ అని క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఏం చెప్తాను, సెంటర్ పాయింట్ అని రాస్తాం. లేదంటే ఏమైనా ద సెంటర్ పాయింట్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ డాష్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్ అన్నప్పుడు నాకు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఓకే, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్. లేదంటే ఫిల్ ద బ్లాంక్స్ టైప్లో క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ని సి తోటి డినోట్ చేస్తాము. సెంటర్ ఆఫ్ కర్వేచర్ని దేనితో డినోట్ చేస్తున్నామో సి. దీనికి డెఫినేషన్ ఏంటి, ద సెంటర్ ఆఫ్ స్పియర్, ద సెంటర్ ఆఫ్ స్పియర్ ఆఫ్ విచ్ ద mirrors అయిపోయింది. ఇంకా 56 రౌండ్స్కి విన్ అయిపోతుంది. surface 20 into 6 forms a path. 100 balls 60 runs. The center of a sphere of which a mirror's reflecting surface forms a part. దీన్ని మనం ఏమంటాము, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ నుంచి ఒక సెంటర్ వస్తుంది కదా, సో దాన్ని మనము సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇన్ జనరల్గా అవసరం లేదు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ వచ్చిందంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ వచ్చేస్తాయి కదా. సో రేడియస్ అంటే ఏంటి, సెంటర్ అంటే డయామీటర్ జనరల్గా. అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ రాసినప్పుడు ఏమైతే 2f అవుతాయి. ఇక్కడ ఇది కదా రేడియస్ అంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో అది కూడా రాసుకుంటాం. రేడియస్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ని ఆర్ తోటి డినోట్ చేస్తాం. ఏమని వస్తుంది, రేడియస్ ఆఫ్ స్పియర్ క్యాపిటల్ ఆర్, ద రేడియస్ ఆఫ్ స్పియర్ of which the mirrors reflecting surface forms a path. So capital R is equal to 2f. Gap is रास्ता. Center of curvature forms 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 a path. Principal axis ante straight line passing through pole. Straight line passing through pole ni manamu principal axis అంటాం. ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఇది ప్రిన్సిపల్ ఫోకస్. డెఫినేషన్స్ ఏవి, దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి డెఫినేషన్స్లో.
రాసుకున్నావా చరణ్? అయిపోలే ఇంకా? ప్రిన్సిపల్ యాక్సెస్ అయిపోయింది కదా? కంప్లీటెడా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనకు మిగిలింది? ఫోకస్. నెక్స్ట్ మిగిలింది ఫోకల్ లెంత్. సో ఫోకల్ ప్రిన్సిపల్ ఫోకస్, ప్రిన్సిపల్ ఫోకస్. ప్రిన్సిపల్ ఫోకస్ దేంతో డినోట్ చేసినాం మనం ఇక్కడ? ఎఫ్ తోటి. పీ పోల్ కదా ప్రిన్సిపల్ ఫోకస్. దీంతో డినోట్ చేసినాం ఎఫ్ తోటి. సో ఎఫ్ తోటి చేసిన తర్వాత ఏమంటున్నాము? పాయింట్ వేర్ ప్యారలల్ రేస్ ఆఫ్ point where parallel rays of light appear to be diverge after reflecting from the mirror with principal focus. Principal focus అంటే the point where the parallel rays of light either converge అయిన అవుతుంది, లేదంటే ఆ పాయింట్ దగ్గర డైవర్జ్ అయినా అవుతున్నట్టు కనిపిస్తుంది. సో దాన్నే మనం ఏమంటున్నామంటే ప్రిన్సిపల్ ఫోకస్. అంటే ఇక్కడ మీకు అన్ని ఇప్పుడు మనము ఇటు నుంచి లైట్ రేస్ ఇస్తున్నాం కదా, లైట్ రేస్ ఇచ్చిన లైట్ రేస్ బయటకు వచ్చినప్పుడు ఇక్కడ ఒకటే దగ్గర అయినట్టునే కనిపిస్తుంది, లేదంటే ఆ పాయింట్ నుంచి ఇక్కడ దూరం వెళ్తున్నట్టయినా కనిపిస్తుంది. సో ఈ పాయింట్ మనం ఏమంటున్నాము? ప్రిన్సిపల్ ఫోకస్ అంటున్నాము. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఫోకస్ తర్వాత మిగిలింది ఫోకల్ లెంత్. ఫోకల్ length. So last into the focal length. Focal length. Focal length means small f of cross. Focal length is the distance between the pole and the distance between the pole and the principal ఫోకస్. ఇదే కదా ఇక్కడ నుంచి ఇక్కడ ప్రిన్సిపల్ ఫోకస్ వరకు డిస్టెన్స్, దాన్ని మనం ఏమంటున్నామో ఫోకల్ లెంత్ అంటున్నాం. ఈ డెఫినేషన్స్ ఏమైనా డౌట్ ఉందా? అన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ డెఫినేషన్స్, అంటే వాటికి అవే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. మనం ఈ డయాగ్రామ్ తీస్తే వాటికి అవే ఎక్స్ప్లెనేటరీ ఉన్నాయి కదా, అవి ఈ డయాగ్రామ్ తెలిస్తే ఎక్స్ప్లెనేషన్స్ వాటికి అవే రాసేయచ్చు. పోల్ అంటే ఏం చెప్తున్నాం? మిర్రర్, సెంటర్ ఆఫ్ ద మిర్రర్. మిర్రర్ ఓన్లీ ఎక్స్ప్లెనేటరీ కదా, అది సెంటర్ ఆఫ్ కర్వేచర్. నాకు ఇది పాయింట్ తెలిస్తే నాకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ గురించి రేడియస్ అంటే నాకు ఎక్కడ ఉందో తెలిస్తే అక్కడ రాసేస్తాను. ఈ డెఫినేషన్స్ అన్నీ అయిపోయినాయా? ఇవే డెఫినేషన్స్ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ కూడా సేమ్ డెఫినేషన్స్. అవి పోల్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, కాకపోతే డయాగ్రామ్ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఈ డయాగ్రామ్ అయిపోతే కాన్వెక్స్ రివర్స్ ఉంటుంది, పాయింట్స్ అటు సైడ్ వస్తాయి. ఇంపార్టెంట్ ఈ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్, దీన్ని బట్టి నీకు రే డయాగ్రామ్స్ వస్తుంది. లేదు లేదు లేదు, ఇవన్నీ చేంజ్ అవుతాయి, ఇవన్నీ అటు సైడ్ వస్తాయి. సేమ్ ఇది అయిపోయిందా? ఇదే కొంచెం ఇది అయిపోయిందా? అయిపోయిందా? డయాగ్రామ్ అయిపోయిందా? ఇది
అర్థమైందా? Convex is no Australis. No. తీసుకున్నా ఈ డయాగ్రాము తీసుకో, ఇది ఈ కాన్వెక్స్ డయాగ్రామ్. ఇది పాయింట్స్ అన్నీ సేమ్, ఇవే ఎక్స్ప్లెనేషన్స్, సేమ్ అవే ఎక్స్ప్లెనేషన్స్. కాకపోతే ఇటు సైడ్ ఉన్నది అటు సైడ్ మారిపోయింది. ఈ జనరల్గా మీకు క్వశ్చన్ ఆన్సర్స్లో రావు కానీ ఆబ్జెక్టివ్ టైప్స్లో ఇవన్నీ ఈ డెఫినేషన్స్ అని ఉన్నాయి కదా, ఈ డెఫినేషన్స్ అని ఆబ్జెక్టివ్ టైప్స్లో వస్తుంది. అందుకనే డెఫినేషన్స్ అన్ని ఇవే కానీ రాయాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకంటే ఒకసారి రాసిన కానీ సేమ్, ఏం చేంజ్ అవ్వదు దాంట్లో, సేమ్ అవే డెఫినేషన్స్. ఇది ఒకటి డ్రా చేసుకుంటే అయిపోతుంది. 1 minute ఉంది. రాసుకే ఫస్ట్. అది రేపు రే డయాగ్రామ్స్, ఇక రేపు రే డయాగ్రామ్స్ ఫ్రెష్గా రేపు మీరు రాగానే గోల చేసుకుంటూ కూర్చోకండి. ఎందుకంటే రేపు రే డయాగ్రామ్స్ మెయిన్ ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్స్లో వచ్చేది రే డయాగ్రామ్సే. అర్థమైందా? మెయిన్ ఎగ్జామ్స్లో వచ్చే రే డయాగ్రామ్స్. ఆ రే డయాగ్రామ్స్ గురించి రేపు చెప్తా నేను. థియరీ అంటే మనకు రూల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి రే డయాగ్రామ్స్కి. ఆ రూల్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు ఒక్కొక్క రూల్ ఒక్కొక్కసారి చెప్తాను, కావాలంటే మళ్ళీ రిపీట్ చేస్తాను నేను. కాకపోతే అర్థమయ్యేంత వరకు వినండి, సరేనా? కానీ నాకు డిస్టర్బ్ చేయలేదు. అర్థమైందా?